యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెదకి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. నాకు అధికారం ఇచ్చావు, నాయుండి నాకు ఉదయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారం ఇచ్చావు, నా తోడయుండి ఉదయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా, రంబో రంబో నల్లవరేసు, రంబో రంబో నల్లవరేసు ఎన్నేసపా, రంబో రంబో నల్లవరేసు. హిందీ అచ్చా అచ్చా మేరా యేసు, మేరా యేసు, అచ్చా అచ్చా మేరా యేసు, अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె వెధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండెరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువు, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానం చేసుకొనబోతూ ఉండగా మా అందరితో నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడమని, అయ్యా నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం ద్వారా నీవు మమ్మల్ని ఆదరించి బలపరిచి ముందుకు నడిపించమని మనవులను క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనంలో మనం ఇప్పటికే చదువుకున్న రీతిగా నాయీన్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోయి ఊరి బయటకు మోసుకొని పోబడుతున్నటువంటి సందర్భము. అప్పటికే 7వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు మనం కనుక చూచినట్లయితే అప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని మనం చూడగలము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో కార్యాన్ని చేసి వెంటనే అక్కడ నుంచి తడవు చేయకోకుండా వెంటనే అక్కడ నుండి నాయీను యొక్క ఊరికి రావడము జరిగిందనమాట. దరిదాపు నాయీనికి కపెర్నహూముకి మధ్యలో ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు అనేది అంచనా అనమాట. అయితే అక్కడ నుంచి తడవు చేయకుండా వెంటనే కపెర్నహూములో ఆ కార్యం జరిగిన తర్వాత వెంటనే తడవు చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో బహుజన సమూహముతో కూడా నాయీను అనే గ్రామంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. అప్పటికే ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి పాడ మీద మోసుకుని ఊరి వెలుపలికి ఆయన ఊరిలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. ఈ యొక్క శవాన్ని ఊరి బయటకు తీసుకుని వెళుతున్నటువంటి సందర్భము అక్కడ జరిగిందనమాట. ఆ యొక్క తల్లికి ఒకే ఒక కుమారుడు, ఈ యొక్క చనిపోయిన కుమారుడు అని చెప్పి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సందర్భాన్ని మనము చదువుకున్నాము. ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు, ఇంకా ఆ తల్లి విధవరాలు, అప్పటికే భర్తను కోల్పోయి
కోల్పోయి విధవరాలిగా ఉంది. అప్పటికే ఆవిడ చాలా దుఃఖముతోనూ వేదన నిండినటువంటి హృదయం ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి కుమారుని చూసుకుని తన యొక్క జీవితాన్ని ముందుకి కొనసాగించుకుంటూ ఉన్నటువంటి సందర్భము. ఇప్పుడు ఆ భర్తను కోల్పోవడం కాదు, ఇప్పుడు తను ఒకే ఒక కుమారుడైనటువంటి ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుడిని బట్టి మరి ఇంకా తనకి వెనకాల ఎవ్వరూ కూడా అండలేరు, ఆదరణ లేదు. ఎందుకంటే భర్తని కోల్పోయింది, ఒకడే ఉన్నటువంటి కుమారుని కూడా ఈ స్త్రీ కోల్పోయింది. ఆ స్త్రీ వెంట ఆ ఊర్లో బహు జన సమూహము ఉన్నారు. ఆవిడని ఓదార్చడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నామన్నమాట. అవును, యేసు ప్రభు వారు ఇటువంటి వారిని ఆదరించడానికి, ఇటువంటి వారిని కనికరించడానికి ఆయన సమర్థుడని చెప్పి ఈ స్త్రీ ద్వారా మనము ఇదేనా కొన్ని విషయాలను మనం నేర్చుకునబోతూ ఉన్నాం అనమాట. కపెర్నహూములో కార్యం చేసి వెంటనే నాయును ఊరికి రావడానికి ఒకవేళ ఇదే ఉద్దేశమేమో, ఈ తల్లి యొక్క ఆక్రందన దేవుని యొక్క చెవులకు వినబడి ఉన్నదేమో, లేకపోతే తన యొక్క జీవితంలో ఆశలన్నీ కూడా కోల్పోయినటువంటి ఈ తల్లి యొక్క జీవితంలో గొప్ప వెలుగులను ప్రసాదించడానికే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము నుండి తడవు చేయక నాయును యొక్క గ్రామంలో అడుగు పెట్టారేమో. అవును, ఆయన ఆశ్రయము లేని వారికి ఆశ్రయాన్ని కల్పించే దేవుడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయడానికి ఆయన మాత్రమే సమర్థుడు అని చెప్పి ఈ సంభవం ద్వారా మనము తెలుసుకొనబోతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో ఎవరిలోనైనప్పటికీ కూడా ఏ ఆశలు లేవు, ఇంకా నా జీవితంలో నేను కలిగినటువంటి ఆశలన్నీ కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని, ఒకవేళ నా అనుకున్న వారందరూ నాకు దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎవరైనా నిరాశ చెందుతూ నిస్పృహలో ఉన్నవారు ఉన్నారేమో, వారందరికీ యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నేనున్నాను, మీ కొరకు నేను తడవు చేయక మీ కొరకు నేను రాబోతూ ఉన్నాను ఆయన అని పిలుపును ఇస్తూ ఉన్నాడు. అవును, తడవు చేయక కపెర్నహూము నుండి నాయును గ్రామానికి ఆయన అడుగు పెట్టారు. అప్పటి వరకు ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామంలోనికి అడుగు పెట్టడానికి ముందు ఆ గ్రామంలో ఆ విధవరాలి యొక్క ఆక్రందనలు, ఆ విధవరాలి యొక్క కన్నీరు మున్నీరై తన కుమారుడు కొరకు ఆవిడ విలపిస్తున్నటువంటి సందర్భం, ఆ గ్రామం అంతయు కూడా భయానకమైనటువంటి పరిస్థితి, వేదన కలిగినటువంటి పరిస్థితి, ఆ తల్లిని ఎవ్వరూ కూడా ఆదరించలేనటువంటి పరిస్థితి ఆ యొక్క గ్రామంలో అప్పటి వరకు నిండి ఉన్నది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నాయుని యొక్క గ్రామంలో ఊరిలో గవినెల్లో అడుగు పెట్టారో వెంటనే ఆయన చేసిన కార్యం ఏంటయ్యా అంటే, ఆ ఊరిలో వినబడుతున్నటువంటి ఆక్రందనలు, ఆ ఊరిలో నిండినటువంటి దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా, నిట్టూర్పులంతా కూడా ఒక్కసారిగానే ఎగిరిపోయినాయి అని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదనమాట. ఎప్పుడైతే ఆయన ఊర్లో అడుగు పెట్టారో ఆ పాడిని ముట్టినప్పుడు వెంటనే మోయిచున్న వారు అక్కడే నిలిచిపోయారు. తర్వాత మనము 7వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాము. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడా సాగేను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన గ్రామంలో అడుగు పెట్టారో ఆ క్షణాన ఆమెను ఓదార్చడం మొదలుపెట్టిన ముందు వచనం 13వ వచనంలో కూడా మనం చదువుదాం ఒకసారి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిపోయిరి. వెంటనే ఆయన గ్రామంలోనికి అడుగు పెట్టడము, దుఃఖముతో వేదనతో ఎవరి చేత ఓదార్చబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని మీద ఆయన కనికరపడి, ఆయన జాలిపడి అమ్మ ఏడవవద్దు అని చెప్పి ఆమెను ఓదార్చి, అప్పటి వరకు ఎవ్వరు కూడా ఆ స్త్రీని ఓదార్చలేకపోయారు. ఎందుకంటే ఆమె జీవితంలో కలిగినటువంటి పరిస్థితి సామాన్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే అప్పటికే భర్త కోల్పోయింది, మరలా ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయింది. ఇంకా హృదయము ఆ యొక్క స్త్రీ పరిస్థితి ఎంత భయానకంగా, ఎంత వేదనకరంగా, ఎంత దుఃఖకరంగా ఉంటుందో మనము ఊహించగలము. అటువంటి స్త్రీ మీద యేసు ప్రభు వారు కనికరపడి అమ్మ ఏడవవద్దని ఆమెకు చెప్పగానే వెంటనే ఆమె దుఃఖము, ఆ వేదన అంతయు కూడా, నిట్టూర్పు అంతయు కూడా ఆమెలో నుండి తొలగిపోయింది.
లేవబోయి వెంటనే ఆయన పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగానే చనిపోయినటువంటి ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. వెంటనే ఆ కుమారుని ఆ తల్లి చేతికి అప్పగించాడు. నిజంగా యేసుప్రభు వారు ఎంత కనికరపూర్ణుడో కదా. ఆయన ఎవరి మీద అయినప్పటికీ కూడా జాలి, దయ, ప్రేమ, కనికరము కలిగినటువంటి దేవుడు అని చెప్పి మనము ఎంతైనాను చెప్పుకోవడంలో సంశయం అనేది లేదు. ఆయన యందు విశ్వసించిన వారిని, ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన యొక్క ప్రజల యొక్క ఆక్రందనను ఆయన దాటిపోయే దేవుడు కాదు. మనము కూడా విశ్వసించి ఆయన వైపు చూచినట్లయితే, విశ్వసించి ఆయన కార్యాలను మనము నిరీక్షణతో ఎదురు చూచినట్లయితే, దేవుడు మన జీవితంలో ఎదురైనటువంటి అసాధ్యమైన పరిస్థితులు, ఇంకా నా జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు, ఇంకా నా కుటుంబాన్ని ఎవరూ సంరక్షించలేరు, ఇంకా నా బిడ్డను ఎవరూ మార్చలేరు అని ఎవరైనా కానీ నిస్పృహతో నిరాశ కలిగినటువంటి హృదయం కలిగిన వారు ఎవరైనా ఉంటే గనక వారందరికీ కూడా మీ కన్నీరు, మీ దుఃఖము మనుషుల ముందు మీరు వ్యక్తపరచక దేవుని యందు మీరు వ్యక్తపరిచినట్లయితే, దేవుని సన్నిధిలో మీ కన్నీరు కార్చినట్లయితే దేవుడు తప్పకుండా కన్నీటిని దాటిపోవడు. దేవుడు తప్పకుండా ఆ వేదన కలిగినటువంటి ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ తల్లి జీవితంలో చేసినటువంటి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన ఎవరిని దాటిపోడు, ఏ వ్యక్తిని ఆయన దాటిపోడు. అప్పటి వరకు కూడా ఆ గ్రామంలో మనం చూచినట్లయితే, ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో కలవరము, ఆ యొక్క తల్లి యొక్క ఆక్రందన, ఘోష గ్రామం అంతయు అలుముకున్నప్పుడు, మరి అటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు గ్రామాల్లో సహజంగా అక్కడక్కడ కూర్చుని పలానా వ్యక్తి, పలానా కుమారుడు చనిపోయాడు అని చెప్పి గ్రామం అంతా కూడా భలే పని అయింది, అది ఇది అని చెప్పుకుంటాం. మనం సహజంగా చూస్తూ ఉంటాం గ్రామాల్లో. అలాగే ఆ గ్రామంలో కూడా అప్పటి వరకు ఆ తల్లికి కలిగినటువంటి పరిస్థితిని బట్టి అందరూ సంభాషించుకుంటూ ఉండగా వెంటనే యేసుప్రభు వారు ఎప్పుడైతే గ్రామంలో అడుగుపెట్టి ఆ యొక్క విధవరాలి జీవితంలో జోక్యం చేసుకుని తన యొక్క జీవితంలో దేవుడు తన కుమారుడిని బ్రతికించి అద్భుతం చేశాడో, తన కుమారుడిని తన చేతికి అప్పగించాడో, అప్పటి వరకు ఆమెను గూర్చి సంభాషిస్తూ ఉన్నారు కదా, దుఃఖకరముగా సంభాషిస్తున్నటువంటి ఆ సంభాషణ అంతయు కూడా, అప్పటి వరకు ఆ గ్రామంలో చెడు సంభాషణ అంతయు కూడా ఒక్కసారి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను సంభాషించుకునే రీతిలో ప్రజలందరూ కూడా దేవుని గూర్చి మహిమపరిచేటువంటి రీతిలో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అవును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాలను గూర్చి, మీ గ్రామంలో, మీ బంధువుల్లో, మీ రక్త సంబంధికుల్లో ఎవరైనా కానీ ఫలానా వారి జీవితం అలా అయిపోయింది, ఎలా అయిపోయింది, అది ఇది అని చెప్పి కోకొల్లలుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు, మిమ్మల్ని గూర్చి అనవసరముగా వ్యర్థమైనటువంటి సంభాషణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఎవరైనా కానీ మీ చుట్టూ అగుపడినట్లయితే గనక ఒక్కసారి మీరు దేవుని వైపు తిరగండి. ఒక్కసారి ఆయనను మీరు ఆశ్రయించినట్లయితే దేవుడు తప్పకుండా ఆ సంభాషణలన్నిటికీ దేవుడు అడ్డుకట్ట వేసి నిన్ను గూర్చి చెడు సంభాషణలు చెప్పుకున్నటువంటి ఆ నోటి ద్వారానే దేవుడి నామానికి మహిమ తెచ్చే రీతిగా మీ జీవితాలను ఆయన వాడుకోవడానికి సమర్థుడని నిశ్చయముగా మనము విశ్వసిస్తూ ఆయనను నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఎవరినైనా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందరి ఎడల కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి తన యొక్క ప్రేమ ద్వారానే ఈ యొక్క విధవరాలి జీవితంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. తన యొక్క నామానికి ఆ యొక్క గ్రామంలో ఆయన మహిమ తెచ్చుకున్నాడు. ఎవరి చేత ఆదరింపబడలేనటువంటి ఆ విధవరాలికి, ఎవరి చేత ఆదరణ పొందుకోలేనటువంటి ఆ యొక్క విధవరాలికి దేవుడే ఆదరణ అయి, దేవుడే అండై నిలిచి మోడుబారిన తన యొక్క జీవితాన్ని చిగురింప చేయడానికి ఆయన కారకుడయ్యాడు. అవును, అప్పటి వరకు ఆయన తడవు చేయక ఆ కపెర్నహూము నుండి ఈ నాయూని ప్రాంతానికి అంత హుటాహుటిన రావడం, ఆ యొక్క నాయూరు యొక్క గ్రామంలో అడుగు పెట్టగానే ఆ యొక్క చేసిన కార్యాన్ని బట్టి అక్కడ దేవుని నామం అనేది మహిమపరచబడింది. అవును, మన జీవితంలో ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి, ఆయన చేసేటువంటి మేలులను బట్టి, ఆయన చేసేటువంటి మహిమ కలిగినటువంటి కార్యాలను బట్టి, అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగినటువంటి ఆయన కార్యాలను బట్టి దేవుడు మన గ్రామంలోను, మన బంధువులలో, మన రక్త సంబంధికులలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కూడా మనలను ఆయన తల ఎత్తుకుని వారిగా
నిలవబెట్టగలరు. ఆ యొక్క స్త్రీ జీవితంలో, ఆ విధవరాలి జీవితంలో కార్యం చేసిన దేవుడు నిశ్చయముగా ఈ సమయం ముందు విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతము చేయడానికి, ఆయన ఆశ్చర్య కార్యము చేయడానికి నేనున్నానని ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు. ఆ విధవరాలు, నాకు ఎవరున్నారు, ఒకగానొక కుమారుని నేను కోల్పోయాను, ఇంకా నా జీవితం ఏమైంది, నా ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్న నా కుమారుడే ఈ దినాన నా చెయ్యి దాటిపోయి శవమై పాడి మీద వెళ్ళిపోతూ ఉన్నాడు అని చెప్పి ఆ విధవరాలు ఏడుస్తున్నటువంటి, దుఃఖిస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఆయన చూచాడు. ఆయన మనలను చూచే దేవుడు, ఆయన మనలను ఆదరించే దేవుడు, మన జీవితాల పక్షముగా ఆయన జోక్యం చేసుకునే దేవుడు. ఆయన వస్తూ ఉండగా విధవరాలు వెళ్ళి ఆయన కాళ్ళ మీద కూడా పడలేదు. యేసుప్రభువా నా కుమారుని బ్రతికించమని కూడా అడగలేదు. అయినప్పటికీ కూడా ఆ విధవరాలి యొక్క ఆక్రందన దేవుని యొక్క హృదయాన్ని తాకింది. ఆ విధవరాలి యొక్క దుఃఖము దేవుని యొక్క కార్యాలను కదిలించిందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఆ యొక్క విధవరాలి దుఃఖాన్ని ఆయన చూసిన దేవుడు ఈ యొక్క సమయంలో మన యొక్క దుఃఖాన్ని, మన అంగలార్పును ఆయన నాట్యముగా మార్చడానికి, మన యొక్క జీవితంలో కలిగినటువంటి దుఃఖ వస్త్రమునకు బదులుగా ఉల్లాస వస్త్రమును ఆయన మనకు ధరింప చేయడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మన యొక్క కన్నీరు, మన యొక్క ఆక్రందన, మన యొక్క వేదన దేవుని హృదయాన్ని తాకేవిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది వారికి కలిగినటువంటి సమస్యను బట్టి, వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి, వారికి కలిగినటువంటి ఇబ్బందులను బట్టి వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడం, మనుషులను ఆశ్రయించడం, ఇవన్నీ కూడా మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. అవును, మనం మనుషులను ఆశ్రయించినప్పుడు కొంతమంది సహాయం చేసేవారు ఉంటారు, కొంతమంది ఆదరించేవారు ఉంటారు, కొంతమంది మన యొక్క సమస్యను చెప్పుకుని ప్రక్కకు వెళ్ళగానే మన గురించి కోకొల్లలుగా ఇష్టం వచ్చినట్లుగా నెగిటివ్గా మాట్లాడుకునేవారు కూడా ఉంటారు. కానీ మనం దేవుని సన్నిధిలో మన బాధను మనం వ్యక్తం చేసుకున్నప్పుడు, మన పరిస్థితిని ఆయన సన్నిధిలో మనము చెప్పుకున్నట్లయితే దేవుడు మనలను విడిచిపెట్టడు, ఆయన మనలను దాటిపోడు. దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేటువంటి ఆక్రందన, మనం కార్చే కన్నీరు, మన యొక్క దుఃఖము ఆయనను కదిలిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఆయన ఏ కార్యాన్నైనా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ యొక్క వీరి జీవితంలో దేవుడు కనికరపూర్ణుడై, వాత్సల్యపూర్ణుడై వీరి జీవితాలలో జోక్యం చేసుకున్నట్లుగా నా జీవితాలలో కూడా దేవుడు జోక్యం చేసుకుని అనేకమైనటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాలలో ఏమైనా ఇలాంటి పరిస్థితులు అలుముకుని ఉంటే గనక, ఆశలన్నీ కోల్పోయినటువంటి పరిస్థితులు మీ జీవితంలో తలెత్తినట్లయితే గనక, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి తట్టు మీరు తిరిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని మీ జీవితంలో దేవుడుగా మీరు చేసుకొనగలిగినట్లయితే, దేవుడు తప్పకుండా ఈ యొక్క నాయని విధవరాలి కన్నీరును తుడిచినట్లుగా, ఈ యొక్క నాయని విధవరాలి యొక్క దుఃఖాన్ని నాట్యముగా మార్చినట్లుగా, చనిపోయినటువంటి తన కుమారుడు, పాడి మీద శవమై మోసుకుని పోతున్నటువంటి తన కుమారుడు మరలా తిరిగి సజీవుడై తను పొందుకున్న రీతిగా మీ జీవితాలలో మృతతుల్యమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన జీవింప చేయడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ కార్యము జరగదు, ఈ పరిస్థితి ఇంతే, ఇంకా ఎంతటితో ఆశలు లేవు ఆ పరిస్థితిని బట్టి అని మనం ఏ సమస్య గురించి అయితే మనం మన జీవితాలలో మనం అనుకుంటూ ఉన్నాము, ఆ సమస్యలలో కూడా దేవుడు గొప్ప జీవాన్ని నింపి మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలను చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. విశ్వాసముతో కళ్ళు మూసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి, నా జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఇప్పుడే ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ సందర్భంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఆశ్రయించి ఆయనకు మనవి చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మీ జీవితాల్లో చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలు ఎవరు ఏ సమస్యలు
స్థితిలో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ వేదనకరమైన దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నీవు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నాయన, ప్రతి వారి యొక్క హృదయ దుఃఖమును నాట్యముగా మార్చడానికి నీవు సమర్థుడైనటువంటి తండ్రి అయి ఉన్నావని ప్రభువా నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, నాయుని విధవరాలు ప్రభువా నాయన, అయ్యా భర్తను కోల్పోయి ప్రభువా నాయన, అయ్యా తనకు ఒక కుమారుడు మీద ఆశలు పెట్టుకుని జీవిస్తున్నటువంటి సందర్భంలో ఆ కుమారుని కూడా కోల్పోయి నాయన, అయ్యా ఎంతో దుఃఖముతో వేదనతో తండ్రి, ఎవరి చేత ఆదరణ పొందలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, అయ్యా దుఃఖిస్తున్నటువంటి నాయన ఆ యొక్క విధవరాలి ఆక్రందనను నీవు నాయన చూచిన దేవుడు ప్రభువా. అయ్యా అయ్యా ఆ యొక్క విధవరాలి జీవితంలో అద్భుతమును చేయడానికి నీవు తడవు చేయక నాయును గ్రామంలోనికి అడుగుపెట్టిన రీతిగా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడలు ఎవరైతే తండ్రి ఆదరణ పొందలేని అయ్యా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో అటు సందర్భాలలో ఉన్నవారు ఉన్నారో నాయన, అయ్యా వారి జీవితాలలోనికి నీవు తడవు చేయక నాయన నీ యొక్క కార్యములను మీరు జరిగించండి నాయన. వారి జీవితాల్లో తడవు చేయక నీవు నాయన అయ్యా తండ్రి నాయన జోక్యం చేసుకుని ప్రభువా నీ కార్యములను వారి జీవితాలలో సఫలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి వారి యొక్క దుఃఖమును నీవు నాట్యముగా మార్చే దేవుడవు నాయన, ఎవరిని నీవు త్రోసివేసే దేవుడవు కాదు నాయన. అందరి ఏడల నీవు ఏక మనసు కలిగిన దేవుడవై ఉన్నావు కాబట్టి తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలు ఎవరు ఎటువంటి నిరాశలో నిస్పృహలో ప్రభువా నాయన, అయ్యా ఇంకా నా జీవితం ఇంతే అని ప్రభువా నాయన ఆశలు లేని పరిస్థితుల్లో ఉన్నారో నాయన, వారి జీవితాల్లో నీవు జోక్యం చేసుకుని ప్రభువా ఈ విధవరాలి జీవితంలో అద్భుతమును చేసిన రీతిగా విధవరాలి యొక్క ఆక్రందనను నాయన ప్రభువా ఆనందముగా మార్చినట్లుగా ప్రభువా నీ ప్రియబిడ్డల యొక్క జీవితాల్లో కూడా నీవు అద్భుతములు జరిగించి నీవే గొప్ప దేవుడవని, మహిమ కలిగిన దేవుడవని, సర్వశక్తి సంపన్నుడవని నాయన వారి గ్రామంలోను, వారి బంధువులలో, వారి రక్త సంబంధికులలో తండ్రి, వారి ఇరుగు పొరుగు వారిలో నిన్ను గూర్చి సాక్షులుగా నీ నామ మహిమార్థమై నీ బిడ్డలను మీరు నిలవబెట్టి మహిమ పొందమని ఈ మనవుల న్యూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రై 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 గుర్రం రై 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 గుర్రం రై 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 బౌ 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 కుక్క బౌ 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 కుక్క బౌ 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 బౌ. నేనైతే దేవుని రూపములో సృష్టించబడ్డాను, నేనైతే దేవుని రూపములో సృష్టించబడ్డాను. హా 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 హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హా 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 హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా. మ్యావ్ 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 పిల్లి మ్యావ్ 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 పిల్లి మ్యావ్ 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 మ్యావ్. హిస్ 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 పాము హిస్ 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 పాము హిస్ 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 హిస్. మో 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 ఆవు మో 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 ఆవు మో 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 మో. నేనైతే దేవుని రూపములో సృష్టించబడ్డాను, నేనైతే దేవుని రూపములో సృష్టించబడ్డాను. హా 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 హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హా 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 హల్లెలూయా హల్లే 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 హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక శుభవార్తను మేము ముందుకు తీసుకురావాలని, అదేమిటంటే ఇప్పటికి మా పరిచర్యలలో లేలగరువు, వడ్లమన్నాడు, గూడూరు, అలాగే బాపట్ల దగ్గర కర్లపాలెం ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడన్లో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మరి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తున్నాం. పెడన్లో ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడన్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ నూతన బ్రాంచ్, ఈ నూతన పరిచర్య రాకడ వరకు నిలిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక ఆత్మలు రక్షించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుని అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. Pastor Joshua Kamila, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address, Pastor Joshua Kamila, బేతేలు ప్రేయర్ చర్చ్, లేళ్లగరువు, గూడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 521366. Our phone number 74271167.